హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరియు విద్యార్థులకు 100% ఎకానమీ క్లాసెస్ అనేవి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ యాప్లో కూడా మీకు ఆన్లైన్లో లభించవు. మొదటిసారిగా మన యాప్లో ఆన్లైన్ క్లాసెస్ని 100% అందించడం కోసం మనం ఇప్పటి కోర్సుని లాంచ్ చేసి జాతీయ ఆదాయం టాపిక్ అనేది ముగియవచ్చింది. ఓకేనా? ఇప్పుడు మన యాప్ని మీరందరూ కూడా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్. ఈ ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఎకానమీ క్లాస్ 100% వస్తాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. అయితే తక్కువ అమౌంట్ ఉంటుందనేసి యాప్లో పోయి దూరేగేయండి. దాని సబ్జెక్ట్ ఉండదు, 100% సిలబస్ ఉండదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ అంతకన్నా ఉండదు. ఓకేనా? సరే చూడండి, మీరు అన్ని ఆలోచించి మన యాప్లో తీసుకోండి. ఓకేనా? సరే చూద్దాం. ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి టాపిక్ ఏంటంటే, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఏ పద్ధతి ద్వారా గణిస్తారు? జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల ద్వారా గణిస్తారు. ఆ 3 పద్ధతుల్లో మన భారతదేశం ఉపయోగించే పద్ధతి ఏమైనా అంటే, ఏ ఒక్క పద్ధతిని ఉపయోగించి మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించడం లేదు. అంటే ఏ ఒక్క పద్ధతి అంటే ఒక పద్ధతిని కూడా కాదు ఇక్కడ ఒకే ఒక పద్ధతిని అంటే ఉత్పత్తి మదింపు పద్ధతిని ఉపయోగించి జాతీయ ఆదాయం గణించడం కానీ, లేకపోతే ఆదాయ మదింపు పద్ధతిని మాత్రమే ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని కానీ, లేకపోతే వ్యయం ఆధారంగా కానీ, అంటే ఒక్కొక్క పద్ధతిని కాదు 3 పద్ధతులని తీసుకొని ఆదాయ మదింపు పద్ధతి, ఉత్పత్తి మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి అనగా 3 పద్ధతులు తీసుకొని అనగా మిశ్రమ పద్ధతిని తీసుకొని మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణిస్తున్నారు. ఇప్పుడు ఈ 3 పద్ధతులని తీసుకొని మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎలా గణిస్తారో ఒకసారి చూద్దాం. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించే పద్ధతి మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూద్దాం. మొదటిది, మనం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని గణించే సంస్థ ఏదైనా అంటే సిఎస్ఓ. దీన్నే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని పిలుస్తాం. సిఎస్ఓని ప్రస్తుతం ఎన్ఎస్ఓగా పేరు మార్చింది. ఎన్ఎస్ఓ అనగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, జాతీయ గణాంక సంస్థ. దీనిని ఈ ఎన్ఎస్ఓ ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఓ జాతీయ ఆదాయాన్ని గణిస్తుంది. గుర్తుంచుకోండి, ఎన్ఎస్ఓ ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆదాయాన్ని భారతదేశంలో గణిస్తుంది. అయితే సిఎస్ఓ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని 3 రంగాలుగా విభజిస్తుంది. 3 రంగాలుగా విభజించి తర్వాత జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది. మొదటిది చూడండి, జాతీయ ఆదాయం ఏ విధంగా మన భారతదేశం గణిస్తాం చూద్దాం. ఒకటి, వ్యవసాయం. వ్యవసాయంలోనే పశు సంపద కూడా కలిపి ఉంటుంది. వ్యవసాయంలోనే పశు సంపద కూడా మనకు కలిసి ఉంటుంది. రెండవది అటవీ సంపద. మూడవది మత్స్య సంపద. ఈ మూడింటిని కలిపి మనం ఏమని పిలుస్తామంటే వ్యవసాయ అనుబంధ రంగాలు పిలుస్తారు. లేదా స్థూలంగా వ్యవసాయ రంగాలు పిలుస్తారు. ఓకేనా? 2 పేర్లు ఒకటే. ఈ మూడింటిని కలిపి వ్యవసాయ అనుబంధ రంగాలు పిలుస్తారు. అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు ఈక్వల్ టు 1+2+3గా రాయొచ్చు. 1+2+3గా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నాలుగవది ఏదైనా అంటే గనుల త్రవ్వకం. నాలుగవది గనుల త్రవ్వకం. ఈ వ్యవసాయ అనుబంధ రంగానికి గనుల త్రవ్వకాన్ని కలిపితే
అంటే ప్రాథమిక రంగం వస్తుంది. ప్రాథమిక రంగం ఈక్వల్ టు వ్యవసాయ అనుబంధ రంగం ప్లస్ గనుల త్రవ్వకం. గనుల త్రవ్వకం ఈ పాయింట్ని మీరు గుర్తించుకోవాలా. ఈ పాయింట్ని మీరు గుర్తించుకోవాలా. ప్రాథమిక రంగం అంటే ఏంటంటే వ్యవసాయ అనుబంధ రంగాలకు గనుల త్రవ్వకాన్ని కలిపితే మనకేమొస్తుందంటే ప్రాథమిక రంగం అనేది వస్తుంది. అంటే ప్రాథమిక రంగం ఈక్వల్ టు వ్యవసాయ రంగం ప్లస్ గనుల త్రవ్వకం. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ప్రాథమిక రంగం ఈక్వల్ టు వ్యవసాయ అనుబంధ రంగాలు ఈ మూడే కదా, గనుల త్రవ్వకం అంటే నాలుగోది కదా. కాబట్టి ప్రాథమిక రంగం ఈక్వల్ టు 1 + 2 + 3 + 4 రాయొచ్చా? రాసుకోవచ్చు. ఓకేనా? ఇది ప్రాథమిక రంగం. నెక్స్ట్ గనుల త్రవ్వకం ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఐదవది ఏదైనా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం దీన్నే తయారీ రంగం అని పిలుస్తాం. దీంట్లో రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉంటుంది, అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉంటుంది. దీంట్లో ఫ్యాక్టరీ చట్టం కింద నమోదు కాబడేటువంటి సంస్థలను మనం రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలను పిలుస్తాం. అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఫ్యాక్టరీ చట్టం కింద నమోదు కానటువంటి చట్టాలని అన్రిజిస్టర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలను పిలుస్తాం. నెక్స్ట్ ఆరవది విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా. విద్యుత్ గ్యాస్ నీటి సరఫరాని ఆరవదిగా పిలుస్తాం. నెక్స్ట్ ఏడవది నిర్మాణ రంగం కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పట్టణ నిర్మాణ రంగము, రెండు గ్రామీణ నిర్మాణ రంగం. నెక్స్ట్ ఇప్పుడు ఎనిమిదవది వర్తకము, హోటళ్ళు, రెస్టారెంట్లు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? వీటిని ఏమని పిలుస్తామంటే ద్వితీయ రంగం అని పిలుస్తాం. ద్వితీయ రంగం ఈక్వల్ టు 5 + 6 + 7. ద్వితీయ రంగం అంటే ఇది మూడు వస్తాయి. ద్వితీయ రంగం అంటే 5 + 6 + 7. ద్వితీయ రంగానికి మనం గనుల త్రవ్వకాన్ని కలిపితే మనకేమొస్తుంది అనేసి అంటే పారిశ్రామిక రంగం వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ అనుబంధ రంగాలు ప్లస్ గనుల త్రవ్వకం. నెక్స్ట్ పారిశ్రామిక రంగం అంటే ద్వితీయ రంగం ప్లస్ గనుల త్రవ్వకాన్ని కలిపితే మనకి పారిశ్రామిక రంగం వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎనిమిదవది వర్తకము, హోటళ్ళు, రెస్టారెంట్లు. తొమ్మిదవది రవాణా, నిల్వ, సమాచారం. 10వది వచ్చి బ్యాంకింగు, బీమా, ఇతర వ్యక్తిగత సేవలు. నెక్స్ట్ 11వది సామాజిక వ్యక్తిగత సేవలు. ఓకేనా? వీటిని మనం ఏమని పిలుస్తామంటే తృతీయ రంగం అని పిలుస్తాం. దీనినే సేవా రంగం అని కూడా పిలుస్తాం. అంటే సేవా రంగం ఈక్వల్ టు 8 + 9 + 10 + 11 అన్నమాట. 8 + 9 + 11 అన్నమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ పారిశ్రామిక రంగాన్ని రాబట్టడం కోసం మీరు ఇక్కడ గనుల త్రవ్వకాన్ని కలిపారు సార్, మరి సేవా రంగాన్ని రాబట్టడం కోసం గనుల త్రవ్వకాన్ని ఎందుకు కలపలేదు సార్ అని నన్ను అడిగితే, గనుల త్రవ్వకం అనేది సేవా రంగంలో భాగం కాదు, అది ప్రాథమిక రంగంలో భాగం లేదా పారిశ్రామిక రంగంలో భాగం. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగము,
పారిశ్రామిక రంగము సేవా రంగంగా విడదీస్తే గనుల త్రవ్వకం అనేది పారిశ్రామిక రంగంలో భాగంగా ఉంటుంది. అట్లా కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థని ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగంగా విడదీస్తే గనుల త్రవ్వకం అనేది ప్రాథమిక రంగంలో భాగంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ నోట్ నోట్ ఇక్కడ నోట్ నోట్ ఇక్కడ ప్రాథమిక రంగం గ్రేటర్ దాన్ వ్యవసాయ అనుబంధ రంగం రాయొచ్చా? ఎందుకంటే వ్యవసాయ అనుబంధ రంగానికి మనము గనుల త్రవ్వకాన్ని కలిపితే ప్రాథమిక రంగం వస్తుంది కాబట్టి ఇది పెద్దది అన్నట్లు నేను ఇలా రాసుకున్నా ప్రాథమిక రంగం. నెక్స్ట్ రెండవది ఇక్కడ పారిశ్రామిక రంగం గ్రేటర్ దాన్ ద్వితీయ రంగంగా రాయొచ్చా? పారిశ్రామిక రంగం గ్రేటర్ దాన్ ద్వితీయ రంగంగా రాయొచ్చు. కారణం ఏంటంటే ద్వితీయ రంగానికి గనుల త్రవ్వకాన్ని కలిపితే పారిశ్రామిక రంగం వస్తుంది కాబట్టి పారిశ్రామిక రంగం గ్రేటర్ దాన్ ద్వితీయ రంగం అనేది వచ్చును. ఓకేనా, అర్థమవుతుందా? ఈ మధ్య కాలంలో వర్తకము, హోటళ్ళు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వ, సమాచారాన్ని ఈ రెండింటినీ కలిపి ఒకే దాంట్లో చూపుతున్నారు. అనగా వర్తకము, నిల్వ, సమాచారము అనే పదాల మీదుగా ఈ మధ్య ప్రభుత్వం చూపుతున్నది. ఈ విధంగా జాతీయ ఆదాయాన్ని మిశ్రమ పద్ధతి ద్వారా 3 పద్ధతుల ద్వారా గణిస్తారు. కానీ ఈ 3 పద్ధతుల్లో భారతదేశం జాతీయాన్ని గణించడానికి ఎక్కువగా ఉపయోగించే పద్ధతులు రెండే. ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి. ఓకేనా. వ్యయానికి సంబంధించిన గణాంకాలు మన భారతదేశంలో సరిగ్గా లభించకపోవడం కారణం వలన మన భారతదేశంలో వ్యయ మదింపు పద్ధతిని కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే ఆ పద్ధతిని వాడుతూ ఉన్నారు. అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఉంది ఇక్కడ. ఈ 11 రంగాలను కూడా ఏ రంగాలను తీసుకొని ఏ పద్ధతి ద్వారా గణిస్తారనేది మన యాప్లో, మన ఎకరం వెంకటేశ్వర యాప్లో క్లాస్ కంప్లీట్గా ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ మిత్రమా. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.